బ్రౌన్ రైస్ అండి, పెరుగన్నం నానబెడుతున్నాను. చూడండి ఇంత మెత్తగా ఉండాలి. పాలండి గోరువెచ్చగా ఉన్నాయి, కొంచెం ఎక్కువ వేయాలి పాలు. ఈ మెత్తగా ఉన్న అన్నం అంతా కొంచెం ఇలా కలుపుకోవాలి, ఉండలు లేకుండా కలపాలి. ఉండలు ఉంటే జిగరజిగరగా ఉంటుంది, సరిగ్గా తోడుకోదు. చూడండి ఇలా కలుపుకోవాలి. పెరుగు కొద్దిగా వేసుకోవాలి. శీతాకాలం కదా తొందరగా తోడుకోదు, అందుకే కొంచెం ఎక్కువనే వేయాలి పెరుగు. పాలు కొద్దిగా ఎక్కువ పోసుకోవాలండి. మొత్తం కలపాలి. ఒక పచ్చిమిర్చి అండి, ఉల్లిపాయ ఇప్పుడే వేసేయండి. ఇది పొద్దునకి బాగా ఊరి అన్నము పాలు పచ్చిమిర్చి ఉల్లిపాయ మొత్తం తోడుకుంటుందండి. ఇలా పాలల్లో నానితే బాగా రుచిగా ఉంటుంది. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. కదపకుండా మూత పెట్టి వదిలేయండి. ఇప్పుడు ఈ టైంకి తోడుపెట్టాను కదండి, మళ్ళీ పొద్దున్న ఈ టైంకి బాగా తోడుకుంటుంది. ఈ పెరుగన్నం ఎలా ఉన్నదో కామెంట్ చేయండి. బ్రౌన్ రైస్ ఒక మెత్తగా ఉడికించుకోవాలండి, గట్టిగా ఉంటే అసలు బాగోదు, తినలేము, గట్టిగా ఉంటుంది. ఇలా కదపకుండా మూత పెట్టేయాలండి.